రిక్రియేషన్ క్లబ్బులు ఫామ్ హౌస్ల మాటున లక్షలు చేతులు మారుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చతుర్ముఖ పారాయణంలో ముంచెత్తి జీవితాలు నాశనం చేస్తున్నారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులోని హ్యాపీ క్లబ్ పై నిర్వహించిన దాడితో ఈ వాస్తవం బయటపడితే మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా వ్యవహారం సాగుతోందని బట్టబయలైంది. కర్నూలు జిల్లా శ్రీనివాస్ నగర్లోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న గ్యాంబ్లింగ్ పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. 14 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 5,30,1700 నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలోని ఉమా హాలిడే ఇన్స్లో రిక్రియేషన్ క్లబ్ పేరుతో పేకాట గుట్టు పోలీసుల దాడితో వెల్లడైంది. నందిగామ సిఐ మురళి నేతృత్వంలో పోలీసులు క్లబ్ పై దాడి చేశారు. ఆ సమయంలో క్లబ్లో 50 మందికి పైగా ఉన్నారు. సీసీ కెమెరాలను నిలిపివేసి తమ సొమ్ము లాక్కోవడం అన్యాయమంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓవైపు దాడులు జరుగుతుండగానే క్లబ్లో కొంతమంది యథేచ్ఛగా చతుర్ముఖ పారాయణంలో మునిగిపోయారు. ఇదే జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని స్థానిక మ్యాంగో ఫామ్ హౌసులో పోలీసులు మెరుపుదాడి చేశారు. పేకాట ఆడుతున్న 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. 4,29,000 నగదు, 15 కార్లు, 30 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ పేకాట జరుగుతుందని తెలిసింది. నేను హనుమాన్ జంక్షన్ సిఐ తర్వాత 30 మంది మా పోలీస్ కానిస్టేబుల్తో వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పేకాట ఆడుతున్నటువంటి 35 మంది తర్వాత 4,29,000 రూపాయలు సీజ్ చేశాము. ఇలాంటి ఇంకెక్కడ జరిగినా కానీ సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. గుంటూరు జిల్లా ఆత్మకూరులోని హ్యాపీ క్లబ్ పై దాడితో అసలు గుట్టులన్నీ బయటపడుతున్నాయి. ఈ క్లబ్లో సమీప జిల్లాలకు చెందిన ప్రముఖులు వచ్చి పేకాడుతుంటారు. రోజుకు 10 లక్షల వరకు జూదరులకు ఆదాయం వస్తోందంటే ఆటలో జోరేంతో ఊహించవచ్చు. ఇక్కడ రోజుకు 1,500 మందికి క్లబ్లో భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ క్లబ్పై జరిపిన దాడిలో 100 మంది చిక్కినా వారిపై తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఈ క్లబ్ నిర్వహణ వెనుక ఓ మంత్రి కుమారుని అండదండలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. అందుకే తనిఖీలప్పుడు కనబర్చిన దూకుడు ఆ తర్వాత కనిపించలేదు. క్లబ్ల నిర్వహణకు న్యాయస్థానాల నుంచి పొందిన ఉత్తర్వులపై ఆరా తీస్తున్న అర్బన్ ఎస్పీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పేకాట అనేది ఒక సామాజిక వ్యసనం. అది దానివల్ల వ్యక్తి పతనమవుతాడు, తద్వారా సమాజం కూడా పతనమయ్యే అవకాశం ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వులు ఏమున్నాయో వాటిని పరిశీలిస్తున్నాం. అదేవిధంగా చట్ట వ్యతిరేకంగా కొంతమంది ఆ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారనే సమాచారం కూడా మనకుంది. దాని మీద కూడా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవడానికి మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. వినోదం మాటను సాగుతున్న జూదం అనేక కుటుంబాల్ని కూల్చేస్తోంది. అడపాదడపా పోలీసులు దాడులు చేస్తున్నా కోర్టు అనుమతులు ఉన్నాయని కాగితాలు చూపించి క్లబ్బులు బయటపడుతున్నాయి.